వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో వృషభ రాశి ఫలితాలు క్రోధినామ సంవత్సరం అంతయు కూడా అధిక ధన వ్యయము, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు, విపరీతమైన ఖర్చులు, దుర్వ్యస సమస్యలతో సతమతం, అంటే దుర్వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అంటే జూదం జోలికి వెళ్ళొద్దు, మందు జోలికి వెళ్ళొద్దు, సిగరెట్ జోలికి వెళ్ళొద్దు, ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి, డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ రంగంలో వ్యతిరేకమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు పడతారు, మనోధైర్యము సడలుతుంది, ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయి, సంఘంలో గౌరవం తగ్గుతుంది, మరీ ముఖ్యంగా మర్యాద హాని కనిపిస్తూ ఉంది. అలాగే తక్కువ వారి వలన మాటలు పడడము, కలహము, కార్మిక ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది, అలా చాలా ఇబ్బందులు పడతారు. మరియు పోలీసు కోర్టు కేసులు యందు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, మనశ్శాంతి తగ్గును, రుణబాధలు పెరుగును, అనారోగ్యం పెరుగును, చేసిన ఖర్చులు నిష్ఫలమగును. మధ్య మధ్య కొంత ధైర్యం వచ్చినప్పటికీ కూడా అనుకున్న పనులు ఎంత ప్రయత్నించినా పూర్తి కావు. బంధుమిత్రులు తిరుగుబాటు ప్రకటించెదరు, మనోల్లాసము తగ్గును, శత్రుపీడ పెరుగును, అప్రయత్న ధనలాభము అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో వృషభ రాశి జాతకులకు సంబంధించి మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే రాహువు వలన సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి, గురువు వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి, అలాగే శని వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి, త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించుకోండి, అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా మీరు సమస్యల నుండి పూర్తిగా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే, సో కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరంగా తీసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని ప్రభావం నడుస్తూ ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడును, ఆలస్యమగును, మానసిక అశాంతి ఏర్పడును, గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును, శారీరక శ్రమ పెరుగును, తేజస్సు తగ్గును, శారీరక అలసట వలన అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, మానసిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రయాణ విఘ్నములు ఉంటాయి, వాహనముల వలన ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, అపనమ్మకములు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, అమర్యాద కలుగుతుంది, సంఘంలో గౌరవం తగ్గుతుంది, నూతన రుణములు చేయవలసి రావచ్చును, శరీరంలో శక్తి క్షీణించును, బలము తగ్గును, తరచూ వైద్యశాల దర్శనము, అంటే తరచూ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, సర్వకార్యముల యందు నిలిచిపోవును, బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును, షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం, లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది, మానసికమైన అశాంతి పెరుగును, ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును, గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోవును, మృత్యు కలహములు ఏర్పడును, చేయి వృత్తి వ్యాపార ఉద్యోగములందు కలహములు ఏర్పడును, హఠాత్తుగా స్థానచలనములు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంటా బయట సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనం ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఈ 12 రాశుల్లో కూడా ఈ రాశికి చాలా ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏది కుంభరాశి అంటే ఏలినాటి శని జన్మశనిలో ఉన్నాడు, బాగా విశేషించి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి సంబంధించి రెమెడీ ఏంటి అంటే బ్లాక్ అవాయిడ్ చేయాలి, నల్ల బట్టలకు దూరంగా ఉండాలి, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14, ఆదాయం 14, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం. కుంభరాశి వారికి 14, ఆదాయం వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 1.
మీనరాశి వారికి 11 ఆదాయం, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్సలెంట్ గా ఉన్న రాశులు ఏంటి? మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి. ఈ రాశులు చాలా బాగున్నాయి. ఓకే, యావరేజ్గా ఉన్న రాశులు ఎబో ఓకే ఉండే రాశులు మిథున రాశి, సింహరాశి, అంతే. ఓకే, ఇంకా బాగా సమస్యలు ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే వృషభ రాశి, తులారాశి, మకరం, కుంభం, మీనం. ఈ రాశులు బాగా నెగిటివ్ రిజల్ట్స్లో ఉంటాయి. రాశులు ఓవరాల్గా మీరు చెప్పారు, 1వ పాదము ఆశ్లేష నక్షత్రం ప్రకారం అని చెప్పారు కదా. ఇండివిజువల్గా చూసినప్పుడు వీటి ఫలితాలు మారే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు వీటిని మనం మాట్లాడుకుంది గోచారం అంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు. వీటిల్లో జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. శని బాగున్నాడు అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటాయి. అందరికి ఉండాలని రూల్ ఏం లేదు, కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్. ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాటి శని ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు. సో రావుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తా ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. అధిపతి కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకడి మీద ఒకడు పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు, లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్గా 1 crore పడిపోయే అవకాశం ఉంది, లేదా ₹1 ల్యాండ్ సడన్గా వితిన్ 1 month 2 కోట్లకు పోయే అవకాశం ఉంది. అంటే సడన్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడికి అధిపతులు రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ, లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకు మే 4, అలాగే మే 11, అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమి కూడా లేవు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు, శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు ఇంచుమించు 5 to 6 months లేవు మనకు.
సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ మధ్యకాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్గా. ఎందుకు ఆ గ్యాప్? అంటే మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024 తేదీ వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి. అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ, రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే లేడీస్ కానీ జెంట్స్కి కానీ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్ పండిన నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి, ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి.